ఏమైంది? స్టేషన్కి వచ్చాక సెక్షన్ చదివి చెప్తాలే. చల్పే. అన్నా అన్నా ఏంట్రా ఏమైందిరా? అన్నా యాడున్నావే? వచ్చేసిండు. ఎవడ్రా? వచ్చిండు. ఏంట్రా ఏమైంది? ఏమో యాడున్నావే? అన్నా ఏంట్రా కంగారు? అన్నా 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 ఏమైందిరా? వచ్చిండ్రు. ఎవరు? గదే మీ అమ్మకు సొంతన్నా, నీకు మేనమావ కట్టుకో జ్ఞానేశ్వరం వచ్చిండన్నా. అమ్మో వేసేస్తాడ్రా సుత్తి. ఏడ్రాడు? ఎక్కడా? ఎక్కడాడు? అసలు మీరు ఏమనుకుంటున్నారా? మీకన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని మళ్ళీ జైలు పంపిద్దాం అనుకున్నారా? మావయ్య ఆవేశపడకుండా కూర్చుని అసలు ఏం జరిగిందో చెప్పు. ఇంకా ఏం జరగలరా? ఆడు జైల్లో ఉన్న 6 ఏళ్ళు కుమిలి కుమిలి సగం తెచ్చింది వాళ్ళ అమ్మ. ఆడు విడుదలయ్యాడని తెలిసాక కాస్త కుదిరి పడింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరగడం జరిగింది అనుకో, తట్టుకునే శక్తి దానికి లేదురా. అజ్ఞానేశ్వరరావు మావయ్య ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావురా? జ్ఞానేశ్వరరావు మావయ్య అని. సౌండ్ అట్ట లేదే. అజ్ఞానేశ్వరరావు అంటే జ్ఞానం లేని ఎదవా అన్న టైప్ లో ఉందే. చచ్చా నిన్ను చూసి ఆ అని ఆశ్చర్యపోయి జ్ఞానేశ్వరరావు మావయ్య అన్న. కంబైన్డ్ గా వినేసరికి అజ్ఞానేశ్వరరావు అని వినిపించింది. ఓహో, అవును మావయ్య అంత చిరాకు పడుతున్నావు? ఇంత మూల సంఖ్య ఎప్పుడు పెరిగింది నీకు? అది మూల శంఖ టైప్ లో లేదు, మెదడు శంఖ అయ్యి ఉంటది. నువ్వు నారు మసుకుంటే బాగుంటుంది తప్ప. అవును రే, నాకు తెలవ కడుతాను. ఆ ధర్మారావు గారు ఆడి బాబు బూడిదిని గోదాట్లో కలుపుకుంటాడు, లేక సముద్రంలో కలుపుకుంటాడు, లేకపోతే మురుక్కాలలో కలుపుకుంటారా? నీకేంటి సంబంధం? నువ్వెందుకు అడ్డుపడాలి అని. సారీ మామయ్య, అడ్డంగా నరకుండా అడ్డుపడి ఎందుకు కూరుకున్నావని అడుగుతావు అనుకున్నా. కొట్టావుగా ఈడు అన్నని. బజార్లో సామాన్ రేటు కంటే ఆయన కొట్టిన దెబ్బల మోత ఎక్కువ పడిందంట. మామా కాలు జారిన వాళ్ళని చూసి జాలి పడతా, నోరు జారితే మాత్రం వాయించేస్తా. వాడు నీ గురించి ఏ వాగాడో తెలుసా? నా గురించా? నీ మామకు 55 ఏళ్ళొచ్చినా షాదీ ఎందుకు చేసుకోలేదు ఎరికేనా? రమణి అని ఒక పోరి లవ్ చేసిండు, గామె ఏరే మగాంతో లేచిపోయింది, గప్పటి సంధి కుక్క పక్కన లేదు గాని దేవదాసయుండు అన్నాడు మామా. కుక్కల కొడుకు నా గురించి అంత వాగడా? ఎరగదనకపోయావా? అదేగా చేసింది. కావాలంటే ఇక్కడ దెబ్బ కూడా తగిలింది చూడు. నిజమా? సారీ రాళ్ళుడు, అసలు విషయం తెలుసుకోకుండా ఆవేశపడిపోయాను రా. అన్నట్టు రే, అసలు విషయం అంటే జ్ఞాపకం వచ్చింది. తెల్లారేటప్పటికి ముసలి పులి జస్టిస్ పాండురంగారావు గారు సతీ సమేతంగా దిగుతున్నారు. ఓహో, కొడుకు జైలు జీవితాన్ని భరించలేక అజ్ఞాతవాసంలోకి వెళ్లిన పెద్ద మనిషి రీ ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. రే నా ప్రియమైన బిడ్డల్లారా, ఈ రోజు రాత్రి మనం సుఖపడే ఆఖరు రాత్రి. ఆడినా పడినా లాస్ట్ నైట్, లెట్ us celebrate it. అన్నా 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 లేవుండి అన్నా, అమ్మాయి వచ్చిండ్రు. ఏమి అమ్మ నాన్న అడగాలి చెల్. అరే మా అమ్మాయి కదన్నా, అన్నోళ్ళ అమ్మాయి వచ్చిండ్రు. అవన్నీ కూడా సత్తం రా. నమస్కారం అండి, నా పేరు పంచాయతీ పాపర్రావు అండి. పెద్దోళ్ళతో పెద్దోళ్ళు మాట్లాడుతుంటే బచ్చగళ్ళ నువ్వేంటి? అబ్బే మేము ఇద్దరు LKG నుంచి కలిసి చదువుకున్నాం కదండి, అందుకే చనువు ఎక్కువ ఎదవకి. ఇప్పుడు రాత్రి అందరం కలిసి సరదాగా పార్టీ చేసుకున్నామండి. అందులో యోగి ఆటపాటాయి బాబాయ్ అదర కొట్టేశాడండి బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయానండి, తమరేంటి ఇదేనా రావడం? మేము వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం. I beg your pardon. అమ్మా యోగి, నాన్న యోగి ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానమ్మా. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి? జ్ఞానేశ్వరరావు, వస్తున్నా బాబా. మీ మావయ్యకు నేను అన్ని చెప్పి పంపాన్రా. మేమొచ్చేసరికి ఆయనకు నచ్చనివేవి ఇక్కడ జరగకుండా చూడమని. వాడికి అసలు జ్ఞానం లేదురా. మామయ్య పేరే అజ్ఞానేశ్వరరావు కదమ్మా. నిజమే. మీ నాన్నగారి మొహం చూసావా ఎలా కందగడ్డలా అయిపోయిందో? ఎలా సహిస్తున్నావమ్మా ఆయన్ను? ఏం చెయ్యమంటావురా? విడాకులిచ్చి. ఒరే తన్నులు తింటావు. సరదాగా నానమ్మా. యోగి, నువ్వు చాలా మారిపోయావురా. ఆ మీసం, ఆ జుట్టు
ఆ బట్టలు ఆంధ్రా జైలుకెళ్ళి అసలు రూపంలో బయటకు వచ్చినావంటే గిన్నీస్ బుక్ లో రికార్డు కొట్టినట్టే కదమ్మా. అదేం వ్యాసరా? నైజామేస 6 ఏళ్ళు జైల్లో తెలంగాణ వాళ్ళతో దోస్తానం చేసి అలవాటైపోయిందమ్మా. పోతే ఇక ఈ మార్పు అంటావా? ఈ 6 ఏళ్ళు తినడం, మాట్లాడడం, పడుకోవడం సొసైటీ విలువేసిన నేరస్తులతోనే కదమ్మా. నేను కలెక్టర్గా ఏదైనా సభకు వెళితే మా అమ్మ వల్లే నేను ఇంతటి వాడినయ్యాన్ని చెప్పాలనుకునేవాడిని. బట్ నా కళ్ళన్నీ పగటి కళ్ళైపోయాయి. అవి మాటలరా. మిగిలిన మాట తర్వాత మాట్లాడుకోవచ్చు. అవతల పెద్ద పురి పిలుస్తుంది, పదండి. అమ్మా నువ్వు వెళ్ళినే వస్తాను. ఆహా, ఏ మామయ్య పీకేరా క్లాసు? నా కోటా పీకేశాడు, ఇక నీ వాటా పీకడానికి రెడీగా ఉన్నాడు. ఎల్లు. అయితే తప్పుకో. అవును రే, అంత దేనికి వెళ్ళిపోతున్నావు? ఆయన ముఖం చూస్తే నీకు భయమైందా? ఏ దానికి ఒక టెక్నిక్ ఉంది. ఏంటది? డైరెక్ట్ గా ఆయన ఫేస్ చూడకుండా నేలను చూసి మాట్లాడు. అవును, నేను ఆవేశపరండి. జీవితం దేవాలయం లాంటిది కాదు, యుద్ధభూమి వంటిది. అందుకే నేను పోరాడడం నేర్చుకున్నాను. వద్దు, పోరాడక్కర్లేదు. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా నీకు గడిచిపోతుంది. అప్పుడు బద్ధకం పెరిగిపోతుంది. బద్ధకం మనిషి శరీరంలో బ్రతుకుతున్న శ్మశానం. అలా బ్రతకడం నాకు ఇష్టం లేదు.